దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినముకైన దేవుని వాక్యమును మనం చూద్దాం. 40వ కీర్తన మొదటి వచనము, సామ్ 40:1 ఒకటో వచనం మనం చూస్తున్నాం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను అని రాయబడి ఉంది. ఈ తెలుగు బైబిల్లో మనం చూసినట్లయితే యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొని ఉంటిని అని రాయబడి ఉంది. తెలుగులో అలాగే ఉంది, తమిళ్లో కూడా అలాగే ఉంది. అంటే సహనముతో అనేది ఇంకా ఓపికతో, తమిళ్లో పొరుమయుడన్ అంటే ఓపికతో అని ఉంది. అంటే ఎలాగైనా ఒక్కటే అర్థంతో వస్తుంది. నేను యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొని ఉంటిని అంటే దేవుని కొరకు మనము సహనంతో ఎలా కనిపెడతాం? కొన్నిసార్లు మనం చేసిన ప్రార్థనకు జవాబు రాకపోయినప్పుడు మన సహనముతో ఓపికతో మనం కనిపెట్టాలి. ఈరోజు ప్రార్థన చేస్తాం, రేపు ప్రార్థన చేస్తాం, ఎల్లుండి ప్రార్థన చేస్తాం, ఇంకో కొన్ని 10 రోజులు చేస్తాం. ఇవన్నీ చేస్తున్నప్పుడు అదే కనిపెట్టడం. ఈరోజు కాకుండా రేపైనా జరుగుతుందా, రేపు కాకుండా ఇంకొక రోజు జరుగుతుందా, ఇంకొక రోజు కాకుండా ఇంకొక రోజు జరుగుతుందా అని అలా కావచ్చు. లేదంటే వేరే రకంగా కూడా మీరు కనిపెట్టవచ్చు. ఇక్కడ రాయబడి ఉంది, యెహోవా కొరకు నేను సహనముతో, ఇంగ్లీష్లో పేషెన్స్, ఐ వాజ్ వెయిటింగ్ ఆన్ ద లార్డ్. అంటే తమిళ్లో పొరుమయుడని కాத்திருந்தேன் అంటే చాలా ఓపికతో నేను కనిపెట్టుకొని ఉన్నాను ప్రభువా అని అంటున్నాడు కీర్తనలో. అంటే కనిపెట్టుకొని ఉన్నాను. ఇక్కడ రాయబడి ఉంది, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. అంటే నాకు ఈ చెవియొగ్గి అనేది అంటే చెవినిచ్చి అని చెప్పవచ్చా, ఇంకెలా చెప్పాలి అని చెప్పడానికి నేను తమిళ బైబిల్లో పోయి చూశాను. అక్కడ రాయబడి ఉంది, ఎన్నిడమాయి సాయింద్. అంటే ఎన్నిడమాయి సాయింద్ అంటే ఇప్పుడు ఒక చిన్న పిల్ల ఉందనుకోండి, అంటే ఒక 5 or 6 వయసు ఉందనుకోండి, వారు మాట్లాడుతున్నప్పుడు మనం వాళ్ళ హైట్కు మన చెవిని చెప్పు నా చెవిలో చెప్పు అని అలా వంగి మనం వినడం, అది చెవియొగ్గి. అంటే తమిళ్లో ఉంది ఎన్నడమాయి సాయింద్ అంటే ఇలా చాచి, అదే అర్థం. నేను ఇప్పుడు యాక్షన్లో చెప్పి చూశాను, అంటే కెమెరాలో కనబడింది అనుకుంటా. ఇలా చెప్పు అని అలా చెవి ఇవ్వడం, అది చెవి యొగ్గి తెలుగులో. ఇంకా సాయింద్ అని తమిళ్లో, అంటే ఇలా వంగి అని అర్థం. అంటే దేవుడు ఏం చేస్తున్నాడంట, మీరు మాట్లాడుతున్నప్పుడు, మీరు ఓపికతో మీరు కనిపెడుతూ ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే దేవుడు చెవియొగ్గి, మీకు చెవియొగ్గి. మన దేవుడు ఎటువంటి మంచి దేవుడు కాదండి. నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నా మొర ఆలకించుచున్నాడా దేవుడు? ఆలకించుచున్నాడండి. ఎన్నో రీతిగా. ఇప్పుడు నేను మీ ఎదుట ఒక సేవకురాలుగా ఉన్నానంటే, నేను ఆల్మోస్ట్ రిటైర్మెంట్ కంటే అబ్బా ఇంకా నేను తిరగలేను అని ఇవాళ ఇప్పుడు ఇందాకనే చెప్తున్నాను ఎవరితోనో. అంటే ఈ 30 సంవత్సరాలు, ఆల్మోస్ట్ 28 years, అంటే 30 years అని చెప్పవచ్చు. కానీ ఎక్కువ తిరిగి సేవ చేయడం స్టార్ట్ చేసి 28 years అయింది. ఇన్ని సంవత్సరాలు నేను ప్రపంచం అంతా తిరిగి సేవ చేసి అంటే నేను అనుభవంలో చెప్తున్నాను, దేవుడు ఎన్నో ప్రార్థనలు నా జీవితంలో ఆయన విని ఉన్నాడు. ఒకవేళ నేను ఈరోజు ఒక సేవకురాలుగా ఉన్నానంటే, స్టార్టింగ్లో నేను చేసిన ప్రార్థన, పిల్లలు లేనప్పుడు, ఏడుపులో, కన్నీటిలో, దుఃఖంలో ఉన్న రోజుల్లో, ఒంటరిగా ఉన్న రోజుల్లో, నాకు సంతానం లేనప్పుడు, ఒక బిడ్డ చనిపోయి, 2వ బిడ్డ చనిపోయి, 3వది ఒక కుమార్తెని దేవుడిచ్చాడు, తర్వాత 4వది ఇంకొక కుమారుడు చనిపోయాడు. ఎందుకు మగపిల్లలు మాత్రం చనిపోతున్నారని హేళనంగా కొందరు మాట్లాడుతున్నప్పుడు, అది కూడా అద్భుతంగా దేవుడు నెక్స్ట్ ఒక కుమార్తెని ఇచ్చాడు. ఇంకా 3 సిజరీన్ అయిపోయింది, ఇంకా అంతేని అనుకున్నప్పుడు ఒక ముస్లిం డాక్టర్ నా మీద దయ కలిగి నీకు ఇంకొక ఛాన్స్ ఇస్తాను 2 years తర్వాత అని చెప్పి, ఇంకా 2 years తర్వాత దేవుడు నాకు చక్కని ఒక కుమారుని ఇచ్చి, మీరందరూ చూస్తున్నారు, ఆయన సేవలో ఉన్నాడు, ఇప్పుడు మంచిగా సేవ చేస్తున్నాడు. ఈ రీతిగా దేవుడు నన్ను ఒక సంతుగల తల్లిగా, ఒక సంతోషమైన తల్లిగా మార్చాడు. మీ జీవితంలో చేయలేడా?
తప్పకుండా చేయగలరండి. దేవుని కొరకు మీరు ఓపికతో కనిపెట్టుకొని మీరు ఉండండి. ఆయన మీకు తప్పకుండా చెవి యొగ్గి మీ మొరను ఆయన ఆలకించును, తప్పకుండా ఆలకిస్తాడు. ఆలస్యమైన ఆయన తప్పకుండా ఆలకించి గొప్ప కార్యంను మీ జీవితంలో చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి స్తోత్రం తండ్రి. నీ కొరకు కనిపెడుతున్నవారు, ఓపికతో కనిపెడుతున్నవారు ప్రభువా, ఎంత మాత్రం సోలిపోకుండా ప్రభువా, వారి జీవితంలో, నా జీవితంలో మీరు ఎన్నో అద్భుత కార్యాలు చేశారు. వారి జీవితంలో కూడా చేయమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరి ఒక నిట్టూర్పు కానీ, ఎవరి ఒక బాధ కానీ, కన్నీటి కానీ ప్రభువా విడువబడకుండా ప్రభువా తుడిచివేయమని తండ్రి, వారి జీవితంలో గొప్ప కార్యంను చేయమని ప్రభువా, వారిని కూడా సంతుగల తల్లిగా చేయమని ప్రభువా, వారి జీవితంలో దేని కొరకు వారు కనిపెడుతున్నారో ఆ మొరను ప్రభువా ఆలకించమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ చేతికి వారిని అప్పగిస్తున్నాను ప్రభువా. నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను, నీకే స్తుతులు చెల్లిస్తున్నాను. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.